ఏపీలోని ప్రతి నియోజకవర్గంలో 25 నుంచి 30 ఆలయాలను శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని, ఆ మేరకు తాము చర్యలు తీసుకుంటున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ట్రస్ట్ ద్వారా 1028 చోట్ల 200 కోట్ల రూపాయల వ్యయంతో ఆలయాల నిర్మాణ పనులు మొదలుపెట్టినట్టు పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో 5,000 ఆలయాల నిర్మాణం ఈ 3 ఏళ్లలో చేపడతామన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పరిధిలో ప్రతిపాదనలు పంపించాలన్నారు. 10 సెంట్లలోపు స్థలం ఉంటే 20 లక్షలు, 15 సెంట్లయితే 30 లక్షలు, 20 సెంట్లుంటే 40 లక్షలు ఆలయ నిర్మాణానికి మంజూరు చేస్తామన్నారు. రామాలయమా, శివాలయమా, అమ్మవారి దేవాలయమా అనేది స్థానికుల నిర్ణయం మేరకు ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకుని ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయో గుర్తించాలన్నారు. ఇవాళ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి అనేక మంది తెలుగు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఆధ్యాత్మిక రాష్ట్రంగా, ఒక స్పిరిచువల్ సెంటర్గా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ నిరంతరం కృషి చేస్తుంది. దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమలలో జరిగే రథసప్తమి ఏర్పాట్లకి ఇప్పటికే ట్రస్ట్ బోర్డు అధికారులు, అలాగే పాలకవర్గం చైర్మన్ గారు, సభ్యులు అందరూ ఇప్పటికే సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా వాళ్ళకి సహకరిస్తుంది.